ఎప్పుడు హిట్టే మాట్లాడుకుంటే ఎలా, అప్పుడప్పుడు ఫ్లాప్స్ కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి, వైట్‌ది గమ్ టైప్ వస్తుంది కదా శారీస్‌కి, కట్ వర్క్ వచ్చినప్పుడు వాటిని మిషన్ మీద స్టిచ్ చేస్తే మనకి సూదులు ఇరిగిపోతాయి కదా, అలా అంటించుకోవడానికి గమ్ అవైలబుల్గా ఉంటుంది. గమ్ టైప్ ఫ్యూజింగ్. సో అది పెడితే ఎలా ఉంది, హిట్టా ఫ్లాపా అనేది అయితే చూపిస్తున్నాను చూడండి. ఎలా ఊడొచ్చేస్తుందో ఐరనింగ్ చేస్తే. ఎప్పుడు అందరూ హిట్టే చూపిస్తారు కదా, అంటుకుంటుంది, ఊడదు, ఇంకా మనకు కుట్టే అవసరం లేదని. అదంతా ఫేక్ అండి. చూడండి ఎలా వచ్చేస్తుందో. నాకైతే అసలు అంటుకోలేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ నేనైతే దీన్ని చేత్తో కుట్టాల్సి వచ్చింది. అస్సలు బాలేదు, పైకి తెల్లగా కనిపిస్తుంది కూడా. అందుకని ఇంకా ఓల్డ్ స్టైల్లో అయితే కుట్టాల్సి వస్తుంది. చేతి పని చేశాను మొత్తం. ఆ చేతి పని కూడా జారిపోతుంది. టైం ఎంత వేస్ట్ అంటే అంత వేస్ట్ దీంతో. అసలు అది చేస్తే ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్ ఇప్పుడైతే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక చిన్న స్ట్రిప్ అయితే తీసుకున్నాను. బాటంలో అయితే నాకు మంచిగా అడుగు పార్ట్లో అయితే నీట్గా అంటుకుపోయింది. పై పార్ట్లో అయితే అస్సలు అంటుకోలేదు. పైకి ఊడొచ్చేస్తుంది. పైగా రివర్స్ తిప్పినప్పుడైతే పైకి తెల్లగా కనిపిస్తుంది. అది చేతి పని చేసుకోవడమే బెటర్ అనిపించింది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. కింద అంటుకుంది బాగా. కట్ వర్క్ ఉన్న దగ్గర అయితే ఆ ఫ్యూజింగ్ పేపర్ పెట్టేసి పైన ఫాల్ని పెట్టి నీట్గా ఐరన్ చేస్తే నీట్గా అంటుకుంది. ఇలా ఫస్ట్ మొత్తం నీట్గా అయితే కింద అంటించేసాను. పైన అంటించిన తర్వాత ఎలా ఉందనేది స్టార్టింగ్లో మీరే చూసారు కదా. మొత్తం అయితే పైకి ఊడొచ్చేసింది, అంటుకోలేదు, తెల్లగా అయితే కనిపించింది. ఇది హిట్టో ఫ్లాపో నాకైతే తెలియదండి. నాకైతే టైం వేస్ట్ అయితే చాలా అయింది. ఐరన్ హీట్ వేస్ట్, ఈ బబుల్ టైం వేస్ట్. 1 అవర్ పైనే పట్టింది. మీకు జస్ట్ 2 మినిట్స్లో అయితే చూపిస్తున్నాను. ఇంకా చివరి దాకా ఇలా అయితే వచ్చింది. ఫ్యూజింగ్ పేపర్ ఫస్ట్ ఎలా వస్తుందో ఏంటో అని కొంచెం చిన్న ముక్క ఈజీగానే ఇట్లా లాగ్గానే వచ్చేస్తుంది. దానికి మళ్ళీ సిజర్తో కట్ చేయాల్సిన అవసరం లేదు. పెట్టి ఇంకా అలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే కింద ఆగింది. అలా అని బాగా స్టాండర్డ్గా అయితే ఏమీ లేదండి. ఇదిగోండి, ఆ ఎడ్జ్ వరకు అలా అయితే పెట్టేసి ఐరన్ చేస్తాను. పై పార్ట్లో మాత్రం అస్సలు అంటుకోలేదు. ఎందుకో రీజన్ అయితే నాకు కూడా తెలీదు. మొత్తం హిట్టా ఫ్లాపా అనేది మీకే క్లారిటీగా అయితే చూపించాను. పైన అంతా చేసిన తర్వాత పైన అయితే ఊడొచ్చేసింది నాకు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా అయితే మిషన్ కుట్టే వాళ్ళకైతే కన్ఫామ్గా యూజ్ అవుతుందండి ఈ టిప్. సబ్స్క్రైబ్.